ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగనతలంపై ఆంక్షలు విధించింది. అయితే భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లే, చండీగఢ్, రాజ్కోట్లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం అర్ధరాత్రి వరకు కూడా రద్దు చేసింది. ఈ రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టుగా తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ఎయిర్ ఇండియా ఇవాళ జమ్మూ, లే, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తాజా పరిణామాలు ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొంది. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, ఈ సరిహద్దుల్లో ఉన్న నగరాలన్నిటికి కూడా ఇండిగో అలాగే ఎయిర్ ఇండియా తమ సర్వీసెస్ని శనివారం వరకు కూడా సస్పెండ్ చేసిన క్రమం చూస్తున్నాం. మరోవైపు శ్రీనగర్లో స్కూల్స్ అన్ని రీఓపెన్ అవుతున్నట్టుగా కూడా విజువల్స్లో కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ముందు జాగ్రత్త చర్యగానే శ్రీనగర్, జమ్మూ, చండీగఢ్, అమృత్సర్ సహా 7 నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేశారు. సో మొత్తానికి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా ఇండిగో అలాగే ఎయిర్ ఇండియా ప్రకటించినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కొన్ని అనుమానాస్పద డ్రోన్లు తిరిగినటువంటి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎయిర్లైన్స్ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. నిజానికి ఇప్పటికే దాదాపు 32 ఎయిర్పోర్ట్లలో యథావిధిగా విమాన కార్యకలాపాలు నడిపించాలని నిన్ననే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనలు జారీ చేసింది. అయినప్పటికీ కొంత ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండేందుకు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ఇంకోవైపు ఇటు జమ్మూ, శ్రీనగర్ లో కూడా క్లియర్ గా సాధారణ పరిస్థితులు మెల్లమెల్లగా నెలకొంటున్నాయి. నిన్న రాత్రి కూడా ఎక్కడ సీజ్ ఫైర్ వయలేషన్ జరగలేదు. సో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సో మొత్తానికైతే సరిహద్దు వెంట పరిస్థితి ఒక నివురు గప్పిన నిప్పులాగా మనకు కనబడుతోంది. సో పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా దానికి తగిన జవాబు చెప్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో స్పష్టం చేశారు. చర్చలు కేవలం ఉగ్రవాదం పైనే ఉంటాయి, అలాగే పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ ను తిరిగి భారత్ కు అప్పగించడం, ఈ 2 అంశాలపైనే చర్చలు ఉంటాయి తప్ప మిగిలిన ఏ అంశం పైన కూడా ఉండదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం మానకుంటే పాకిస్తాన్ ఒకరోజు దానికే పాక్ చరిత్ర కూడా ఉగ్రవాదంతోనే సమాప్తమవుతుందనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రధానమైనటువంటి మురిడికే అలాగే బహావల్పూర్ లో ఉన్నటువంటి టెర్రర్ యూనివర్సిటీలను ధ్వంసం చేయడం ద్వారా గ్లోబల్ టెర్రరిజం సెంటర్స్ ను తాము ధ్వంసం చేసినటువంటి విషయాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. సో ఈ అంశాలన్నీ ఈ రోజు వివిధ దేశాల సంబంధించినటువంటి రాయబారులకు అలాగే అందులో ఉన్నటువంటి మిలిటరీ ఆపరేషన్స్ అధికారులకు ఈరోజు ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని మధ్యాహ్నం 3:30కు నిర్వహించబోతోంది. సో ఆయా దేశాల రాయబార కార్యాలయంలో పనిచేసేటువంటి మిలిటరీ అధికారులకు సంబంధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సంబంధించినటువంటి వివరాలు, దాని ఉద్దేశాలు, ఎలా టార్గెట్స్ అచీవ్ అయ్యాం, ఎక్కడెక్కడ ఎంత దీనికి సంబంధించినటువంటి నష్టం జరిగింది, సో ఈ వివరాలన్నీ కూడా పంచుకోబోతున్నారు. ఏకంగా అమెరికాలో జరిగినటువంటి 9/11 ట్విన్ టవర్స్ కూల్చివేత గాని, అలాగే ఇటు లండన్ లో జరిగినటువంటి బాంబు పేలులకు ప్లాన్ చేసినటువంటి ఉగ్రవాదులను కూడా చంపి ఇటు అమెరికా, లండన్ కు సంబంధించినటువంటి వేటాడుతున్న ఉగ్రవాదులను కూడా చంపడం ద్వారా భారత్ ఈ గ్లోబల్ టెర్రరిజం పైన చేస్తున్నటువంటి యుద్ధాన్ని చెప్పబోతోంది. సో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అయితే ముగియలేదని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. కేవలం ఇది వాయిదా మాత్రమే, ఒక కామా మాత్రమే పెట్టాం. పాకిస్తాన్ గనక ఎలాంటి దుస్సాహసానికి పాల్పడ్డా డెఫినెట్ గా ఆ దిశగా కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ఒకటే కోరుతోంది, IWT ఇండస్ వాటర్ ట్రీటీని పునరుద్ధరించాలనేటువంటి ఒక ప్రెషర్ బిల్డప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రధానమంత్రి నిన్న నరేంద్ర మోడీ స్పష్టం చేశారు, రక్తం నీళ్లు ఒకేసారి ప్రవహించవు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. సో టెర్రర్ టాక్స్, టెర్రర్ ట్రేడ్ ఒకేసారి జరగవనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశాల్లో పాకిస్తాన్ వెనక్కి తగ్గి భారత్ పైన పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాద సంఘాల నాయకులను అప్పగిస్తేనే తదుపరి చర్యలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ఇండస్ వాటర్ ట్రీటీని సమీక్షించేటువంటి అవకాశం కూడా లేదు. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.